వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శుభం గార్డెన్లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్కా కుమరయ్య, అంజిరెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీచర్ల దమ్మేందో, తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే ఏమైతుందో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారని, రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఏ సంఘం వైపు చూడకండని, జాతీయవాద భావాజాలం టీచర్ల కోసం కొట్లాడే ఏకైక సంఘం తపస్ అని అన్నారు. నేను చెప్పాల్సిన అవసరం అన్ని విషయాలు కదా తెలుసు. మీ మేధావితనం ఏందో మొన్న ఎన్నికలకు చూపట్టింది. కేవలం టెన్షన్ పడ బాగా. ఎందుకు టెన్షన్ పడాలంటే దేశం మొత్తం కూడా తెలంగాణలో చూస్తున్నారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయట. దాంట్లో 2 మాత్రం బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయట. అవకాశాలు చెప్పుకుంటే భయపడకుండా బాధపడడం కాదు. మీకు గెలుస్తాము అన్న తర్వాత ఇటు కాంగ్రెస్ కొట్టు ప్రచారం వస్తారు. ఇది తప్పపోయి వాళ్ళకి గెలిస్తే దేశాన్ని ఏం చెప్తామని అదే తెలంగాణలో మేధావి వర్గంలో పైసలు కమ్ముడు వేద్దాం చెడు వాతావరణాన్ని తయారు చేసే ప్రమాదం లేదు. వాస్తవం కదా. కానీ ఎక్కడ పైసలకు లొంగకుండా, పైసల గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎన్ని పైసలు నేను మా ఆశ్చర్యపోయినా. పోలింగ్ బూత్ ముందు ఏటీఎంలో కంటే ప్రతి పోలింగ్ బూత్ ముందు ఏటీఎం పోగ పైసలు ఇస్తారు, రాను పైసలు ఇస్తారు. మొత్తం మెడలో ట్యాగ్ చేసేది నాలుగంటే ఇక్కడ అయిపోయింది. నేను నరేంద్ర గారు కలిసి నాకు నేను ఆల్మోస్ట్ నరేంద్ర గారు మా గుండె కలిసేది. ఏమైందా ఆయన చెప్పడం నవ్వి నేను నిన్ను ఓడగొట్టదు, మీ పాటలు ఓడగొట్టలేదు. నిన్నే మీ పాటలు ఓడగొట్టాలన్నా ఎక్కువ పని చేయలేదు అనమాట. అప్పుడు అయిపోయింది. మరి క్యామెరా అంతా బాగా పనిచేసినారు. క్యామెరా కూడా మీరే మీరు దమ్మెంతో గుర్తుపట్టారు. మీ దమ్మెంతో, మీ శక్తి ఏదో మీరందరూ తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే, తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఇతరులు దెబ్బ కొడుతుందో మొదలుపెట్టారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవ ఉపాధ్యాయులందరికీ అప్పీల్ చేస్తున్నారు. మీరు ఆ యూనియన్ ఈ యూనియన్ చూడకండి, అందరూ తపస్సుని చూడండి. ఒకటే మా జాతీయ భావజాలంతో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దమ్ముండి కొట్లాడినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తపస్. నేను మనకు ఇతర ఉపాధ్యాయ సంఘాలను చురుకున చేస్తలేడు, నేను మనకు కించపరచలేడు. ఇవాళ అది పిఆర్టీ కావచ్చు, డీటీఎం కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాలు. ఎప్పుడన్నా మీ సమస్యల పరిష్కారం కోసం మీ ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడన్నా ఫైట్ చేసినాయి. ప్లస్ మీకు ఏదైనా రాజకీయ పార్టీ మీకోసం జైలుకి వెళ్ళినా, మీకోసం రాజకీయ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు ఎక్కడైనా. ఆ యూనియన్లు చేసినా ఏం చేసినాయంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాయడం, ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గర చర్చల పేరుతో పోవడం, ఫోటోలు దిగి రావడం తప్ప ఏ సమస్య పరిష్కారం అయినా. వాళ్ళ మొన్న ఎన్నికల సందర్భం కూడా మీ డిఏల గురించి ఎవరు మాట్లాడలేదు, మీ పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడలేదు, మీ ప్రమోషన్ గురించి ఎవరు మాట్లాడలేదు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగం గురించి ఎవరు మాట్లాడలేదు. ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. మాకు ఓటేసి గెలిపించాడంటే టీచర్ పిచ్చోడు అయింది. వాళ్ళు ఏం చేశారు, మా సమస్య గురించి మాట్లాడేది, మా సమస్య గురించి గతంలో ఫైట్ చేసింది, నెక్స్ట్ ఫైట్ చేసేది ఇలా తపస్సు. కాబట్టి తపస్సు చెప్పినటువంటి, తపస్సు సూచించినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఓటేస్తామని చెప్పి భావించిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుస్తాం. ఫస్ట్ ప్రివెంట్ ఓటుతో గెలుస్తాం మనం. ఇలా అంజిరెడ్డి గారి ఓటు మొత్తం వన్ సైడ్, వారు వన్ సైడ్ అయిపోయినప్పుడు ఓట్లు వస్తుంది. కాబట్టి అందుకే ఇతర ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులకు క్రియేట్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు తపస్సు చేయలేదు. తపస్సు యొక్క ఆలోచనలు, తపస్సు సిద్ధాంతాన్ని
తపస్సు యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఒకసారి చూడండి. చూసి అందరూ వారు వరుసగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఆర్గనైజేషన్ ఉన్నది, అది తపస్సు చేస్తామంట. నేను వదిలిపెట్టాను. ఇవాళ చెప్తున్నాడు మా ప్రవీణ్ ఇప్పుడే చెప్తున్నాడు, ఇవాళ 50 మంది పిఆర్టీ వాళ్ళ డీటీఎం అస్తలు దెబ్బ కామ్రేడ్స్ అసలు నాకు అర్థం కాలేదు. కామ్రేడ్స్ దాన్ని పనిచేసినంత మనం మా ప్రవీణ్ ప్రవీణ్ సార్ మా ఇద్దరు దోస్తులు. నా మీద నేను ఏబీవీలో ఉన్నప్పుడు నా మీద 32 కేసులు, నా మీద ఆయన 32 కేసెస్. నేను కొట్టద్దు, ఆయన కేసు అవుతుంది. ఆయన ఇప్పుడు ఉపాధ్యాయుడు అయిన కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయుడు కొత్తగా దానికి వచ్చేది దేవుళ్ళు అంటే డీటీఎఫ్ పార్టిసిపేట్ డీటీఎఫ్ అయితే అనుకున్నాను. వచ్చి కామ్రేడ్ ఎగ్జామ్ అవుతుంది, కామ్రేడ్ అంటే